హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ పర్టికులర్ వీడియో యాక్చువల్గా హెచ్టిఎంఎల్లో ఉన్న ఈ మెటా ఇన్ఫర్మేషన్. ఓకే, మెటా అంటే బేసిక్గా ఈ ట్యాగ్ కొంచెం మెటా ఎంఈటీఏ అని రాయాలి. సో మెటా ట్యాగ్. ఓకే ఫైన్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో ఎనీ సార్ట్ ఆఫ్ సెర్చ్ చేసినప్పుడు, అంటే గూగుల్లో సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ విద్య అని టైప్ చేశారనుకోండి. సో మనం ప్రజెంట్ డిజిటల్ విద్య, ఇదిగోండి ఇక్కడ డిజిటల్ విద్య అని టైప్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఎంటర్ క్లిక్ చేస్తానో ఇక్కడ చూడండి డిజిటల్ విద్య, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. కానీ మీరు ఎప్పుడైతే మీరు ఇలా స్క్రోల్ చేస్తారో, ప్రజెంట్ లొకేషన్ ఏంటి, హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నాం ప్రజెంట్. ఓకే, నా లొకేషన్ ఇది. సో దీన్ని బేసిక్గా HTML5లో ఉన్న జియో లొకేషన్ ట్యాగ్స్ను యూజ్ చేసి బ్రౌజరు మీ యొక్క యూజర్ యొక్క లొకేషన్ని ట్రేస్ చేస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీరు బెంగళూరుకి వెళ్ళి డిజిటల్ విద్య అని టైప్ చేస్తే, బెంగళూరులో ఇన్ కేస్ ఈ పర్టికులర్ నేమ్తో ఇన్ కేస్ ఏదైనా ఇన్స్టిట్యూట్ ఉంటే దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే ఫైన్. కానీ ఈ యొక్క డిజిటల్ విద్య అనే సైట్ దేనికి సంబంధించింది అనేది దీన్ని డిస్క్రిప్షన్ అంటారు. ఓకే, ఇది మీ యొక్క టైటిల్, ఇది డిస్క్రిప్షన్. సో వీటిల్ని మనం HTMLలో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది SEOలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎప్పుడు కూడా మీకు టైటిల్ అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ విద్య అనేది మీ వెబ్సైట్. సో మీ టైటిల్లో ఫస్ట్ మీ వెబ్సైట్ నేము ఇవ్వాలి. సో డిజిటల్ విద్య హైదరాబాద్. ఓకే, దీని తర్వాత డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, 0406664455 సంథింగ్, ఇది ఫోన్ నంబర్. సో ఎప్పుడు కూడా మీకు ఎస్పెషల్లీ దీన్ని డాష్ అంటారు, దీన్ని పైప్ సింబల్ అంటారు. గూగుల్ యొక్క SEO రూల్స్ ప్రకారం, వాళ్ళ యొక్క అల్గారిథం ప్రకారం ఈ పైపు అన్నిటికంటే హైయెస్ట్ ప్రయారిటీ దీన్ని యూజ్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఎక్కువ ఐఫన్స్ అవసరం లేదు, ఎక్కువ డాషెస్ అవసరం లేదు అనుకున్నప్పుడు పైప్ యూజ్ చేయాలి. కానీ అండర్ స్కోర్స్ అనేది నాట్ రికమెండెడ్. సో SEOలో ఫస్ట్ రూల్, టైటిల్ అనేది ఎప్పుడు కూడా మీ యొక్క రిలేటెడ్ వెబ్సైట్ రిలేటెడ్ కీవర్డ్స్, మీ సర్వీసెస్కి సంబంధించిన కీవర్డ్స్ టైటిల్ లోపల పెట్టాలి. టైటిల్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం ఏం చేయాలి అంటే, ఈ టైటిల్ తర్వాత ఇక్కడ మీకు మెటా ట్యాగ్స్ యూజ్ చేయాలి. మెటాలో మనకు బేసిక్గా ఒక 4 టైప్స్ ఉంటాయి. మెటా ఫస్ట్ వచ్చి నేమ్ అంటే ఏంటంటే, ఈ నేమ్లో మీకు కీవర్డ్స్ ఆప్షన్, దీన్ని మీకు యాట్రిబ్యూట్ వాల్యూ అంటారు. ఈ సెకండ్ యాట్రిబ్యూట్ వచ్చి కంటెంట్. ఓకే, కంటెంట్లో మనం కీవర్డ్స్ యూజర్స్ ఏం టైప్ చేస్తారు, డిజిటల్ విద్య హైదరాబాద్ అని యూజర్ టైప్ చేశాడు అనుకుంటే ఆ కీవర్డ్ని ఇక్కడ ఇవ్వాలి. ఇంకేం టైప్ చేస్తారు, డిజిటల్ విద్య ఫోటోషాప్ అని ఎవరన్నా టైప్ చేస్తే ఫోటోషాప్ సంబంధించింది ఫోటోషాప్ ట్యుటోరియల్స్. అలాగే డిజిటల్ విద్య HTML ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు, ఇలాంటివి యూజర్స్ టైప్ చేస్తారు. కాబట్టి వాటిని మనం బేసిక్గా కీవర్డ్స్ అనాలి. ఆ కీవర్డ్స్ ఎప్పుడు ఇలా యాడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కానీ యాడ్ చేసిన తర్వాత యూజర్ క్లిక్ చేసినప్పుడు ఒక పేజ్ వస్తుంది. ఆ పేజ్లో మన వెబ్సైట్ కింద ఒక 2-3 లైన్స్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అది కూడా మీకు మెటాలోనే యాడ్ చేయాలి. META మెటా నేమ్ డిస్క్రిప్షన్. ఓకే, మెటా నేమ్ డిస్క్రిప్షన్, DESCRIP డిస్క్రిప్షన్. తర్వాత కంటెంట్ అంటే మన యొక్క వెబ్సైట్ దేనికి సంబంధించింది అనేది ఇక్కడ ఇవ్వాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన యొక్క వెబ్సైట్ డిజిటల్ విద్య, ఈ డిస్క్రిప్షన్ నేను కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, మీ వెబ్సైట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ సైట్ యొక్క ఓనర్ ఎవరు, ఓకే, దాన్ని ఆథర్ అంటారు. ఓకే, మెటా నేమ్ ఆథర్, AUTHOR ఆథర్. తర్వాత సేమ్ కంటెంట్. ఓకే, కంటెంట్ ఇవ్వాలి, అంతేగాని నేమ్ ఇవ్వకూడదు. కంటెంట్ సో ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర రెడ్డి ఆథర్. ఓకే ఫైన్. తర్వాత ఈ పేజీ రిఫ్రెష్ ఆటోమేటిక్గా, యూజర్ రీఫ్రెష్ క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా ఇది రీఫ్రెష్ అవ్వాలన్నా అంటే ఎస్ అవ్వాలి అనుకుంటే దానికి కూడా ఆటోమేటెడ్ HTTP ఈక్వలెంట్ అనేది ఒకటి ఉంటుంది. కానీ ఈసారి నేమ్ అనేది ఇవ్వకూడదు. HTTP-equivalent ఈక్వలెంట్ ఈక్వల్ టు రీఫ్రెష్ అవ్వాలి. రీఫ్రెష్
ఎప్పుడు అవ్వాలి? ఎవ్రీ 4 సెకండ్స్ కావాలి. ఓకే, 4 లేదంటే 5 సెకండ్స్ అది. ఓకే, సో ఇక్కడ మనకి 4 అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి కీవర్డ్స్, సెకండ్ డిస్క్రిప్షన్, ఫోర్త్ ఆథర్, ఫిఫ్త్ వచ్చి HTTP ఈక్వలెంట్ రిఫ్రెష్ అవ్వాలి. ఎన్ని మిల్లీ సెకండ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేసిక్ ట్యాగ్స్. కానీ మీకు ఇన్ కేస్ మీ యొక్క ఇమేజ్, ఇక్కడ నేను ఒక ఇమేజ్ పెడుతున్నాను, ఇమేజ్ SRC. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ లోగో ఉందనుకోండి, డిజిటల్ విద్య -logo.png. సో దీనికి ఎవరన్నా సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూచర్లో ఒక ఇన్ఫోసిస్ లోగో కావాలి, మీరు ఒక లెటర్ యాడ్ చేస్తున్నారు. సో మీరు జనరల్గా గూగుల్లోకి వెళ్ళి ఇన్ఫోసిస్ లోగో అని టైప్ చేస్తారు. కానీ గూగుల్ అనేది అల్గారిథం ఎలా ఉంటుందంటే, ఈ ఆల్ట్ అనే యాట్రిబ్యూట్లో ఉన్న డేటాని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ విద్యా లోగో అని నేను పెడితే, ఎవరన్నా టైప్ చేస్తారనుకోండి, డిజిటల్ విద్యా లోగో, డిజిటల్ విద్య -logo-hyderabad.com, హైదరాబాద్. ఫైన్, ఇది ఆల్ట్ అట్రిబ్యూట్. కానీ ఫోటోషాప్లో అదే లోగో అని సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకున్నాం. ఈ ఇమేజ్కి నేను ఈ ఫైల్ ఇన్ఫోలో ఇక్కడ మీరు ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేస్తే ఇంకా బెస్ట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్రిప్షన్లో ఇక్కడ చూడండి కీవర్డ్స్ ఉన్నాయి కదా, వీటిల్లో మీకు డిజిటల్ విద్య హైదరాబాద్, అలాగే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోషాప్ తెలుగు ట్యూటోరియల్స్, అంటే నాట్ రిలేటెడ్. సో వీటిల్ని ఇలా సేవ్ చేసి ఈ ఇమేజ్ మనం సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ XMP అనే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఈ కీవర్డ్స్ అన్నిటినీ కూడా ఆటోమేటిక్గా దీంతో పాటు యాడ్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండియన్ వెడ్డింగ్ ఇమేజెస్ ఇలా టైప్ చేసినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజెస్ క్లిక్ చేశాను. ఎనీ ఇమేజ్, ఒక ఇమేజ్ని నేను తీసుకుంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని క్లిక్ చేశాను. ఇప్పుడు నేను దీని రైట్ క్లిక్లో సేవ్ ఇమేజ్ డెస్క్టాప్లో ఇక్కడ చూడండి ఇమేజ్ పేరేమో download.jpg ఉంది. మరి అలాంటప్పుడు నేను ఇండియన్ వెడ్డింగ్ క్లిక్ చేస్తే ఇది ఎలా వచ్చింది? యాక్చువల్గా డౌన్లోడ్ ఇమేజెస్ అని కొట్టినప్పుడు రావాలి కదా, అంటే ఇమేజ్ పేరుకి దీనికి సంబంధం లేదు. మరి అది గూగుల్ ఎలా ఫైండ్ అవుట్ చేసింది అంటే, దాన్ని ఇదే ఇమేజ్ని నేను సే ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ డెస్క్టాప్లో ఈ ఇమేజ్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫైల్లో ఈ ఫైల్ ఇన్ఫో అనేది క్లిక్ చేస్తే ఈ కీవర్డ్స్ అనేవి ఇక్కడ యాడ్ అయి ఉంటాయి కొన్ని. సో ఇక్కడ యాక్చువల్గా డిస్ప్లే కావట్లేదు, బట్ మీరు అన్నింటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ఇమేజెస్ లోపల వీటిని ఇంటర్నల్గా ఉంటాయి. లేదు అనుకుంటే ఈ ఇమేజ్ని నేను సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైట్లోకి వెళ్తే ఈ సైట్లో దీని యొక్క ఆల్ట్ అట్రిబ్యూట్, ఓకే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు వికీపీడియా నుండి SEO అయింది, ఇలా ఉంటుంది. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTML SEO tags. So thank you very much for watching Digital Vidya. Please subscribe Digital Vidya YouTube channel. Take care.